things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్లా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరము ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. అయ్యా, మా హృదయాలని నీ వాక్యం ద్వారా తృప్తిపరచండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. అయ్యా, దుప్పి ఏ విధముగా నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అంటున్నాడు ప్రభువా. అయ్యా, నిజముగా నీ వాక్యము కొరకు ఆకలితో దప్పికతో ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువా, మీరే నాయన ఈ కాలపు వర్తమానం ఇచ్చిన ఆయన మా దప్పికను మీరు తీర్చమని అడుగుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందా. ప్రైజ్ లార్డ్. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ఇది ఎత్తబాటు అధ్యాయం అని మీ అందరికీ తెలుసు. మరి 4వ అధ్యాయము 5వ అధ్యాయం అనేది ఏంటంటే సంఘకాలాలకు ముద్రలకు మధ్యనున్న ఎడమ అనేది కూడా మీకు తెలియాలది. ప్రజల ఆ ఎడమలో ఏమున్నాయో అనేక విషయాలు కూడా మరి మీకు దేవుడు తెరుస్తున్నాడని నమ్ముచున్నాను. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయంలో మరి ఈ అధ్యాయము మొత్తము కూడా 3 పుస్తకాలుగా ఉన్నది. ఈ 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనము ఒక పుస్తకము ఉన్నది. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము దాకా ఈ యొక్క 2వ పుస్తకం ఉన్నది.
అక్కడ నుండి 3వ పుస్తకం ఉన్నదన్నమాట. 5 నుంచి ఇక మనం చూస్తున్నాము. అక్కడ అన్ని కూడా మెరుపులు, ఉరుములు, తీర్పులై ఉన్నాయి అవన్నీ. ఇక అవంతా కూడా 3వ పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. అయితే మనము 2వ పుస్తకము గురించి ధ్యానం చేస్తున్నాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 85వ పేరా, 2వ భాగంలో 85వ పేరా. మీ దగ్గర బుక్ ఉంటే చూడండి, లేకపోతే మెసేజ్ హబ్ ఉన్నా చూడండి. మీ దగ్గర మెసేజ్ హబ్ ఉన్నా కానీ చూడొచ్చు. మరి 85వ పేరా వైపుకి మరి మీరు తిరగాలని ప్రభు పేరట కోరుచున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. మరి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చూస్తా ఉన్నామయ్యా అంటే, మనం చూసిన దాంట్లో 3వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. 3వ వచనం, మెయిన్ 3వ వచనం మీద మాట్లాడుతా ఉన్నాడు. ఆసీనుడైన వాని దృష్టికి, ప్రైజ్ లార్డ్, సూర్యకాంతము పద్మరాగము, ప్రైజ్ లార్డ్, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును. ఇది 3వ వచనం అండి. ఈ 3వ వచనం మీద ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మనం ఆకాశంలో వర్షపు ధనస్సు చూస్తాం, అయితే సొగము మట్టుకే చూస్తాం. హల్లెలూయా. వర్షపు ధనస్సు సొగమే కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, కానీ ఇక్కడ యోహాను ఆయన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. యోహాను పద్మాసు దీవిలో వేయబడ్డాడు. హల్లెలూయా. అతడు ఆత్మవశుడయ్యాడు. అతడు ఆత్మవశుడై మరి పరలోకంలో ఉన్న సంగతులన్నీ కూడా యోహానికి చూపించబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు పద్మాస్ అనేది శరీరమని? ఈ శరీరము పద్మాసై ఉన్నది. మరి ఖచ్చితముగా మరి ఇది వ్యాధులతో, రోగాలతో, మరణాలతో నింపబడిన శరీరమై ఉన్నది. మరి యోహాను ఎలాగా పద్మాసు దీవిలో ఉండి పరవాసుడయ్యాడో, అదే విధముగా మనము కూడా ఈ శరీరంలో ఉండి పరవాసులు అవ్వాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గనక పట్టుకున్నట్లయితే, యోహాను ఆయన్ను చూచినప్పుడు అది ఏంటి? విమోచన దినము గతించిపోయినది. హల్లెలూయా. ఇక్కడ ఆయన చూచినప్పుడు విమోచన దినం అనేది గతించిపోయినది. అంటే అదేంటి? నెరవేర్చబడిపోయింది, నెరవేర్చబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. మరి యోహాను ఆయన చూస్తున్నప్పుడు విమోచన దినము గతించిపోయినది, అదంతా గతించిపోయినది. హల్లెలూయా. కావున ఆయన తన అసలైన స్థితిలో కనిపించాడు. ప్రైజ్ లార్డ్. అంతకుముందు ఆయనే మరి 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయనే విమోచించటానికి సిలువలో బలయ్యాడు. హల్లెలూయా. బలైన గొర్రెపిల్ల ఆయనే మన కాలంలో వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అయితే విమోచన దినము గతించిపోయినది, అంతా గతించిపోయినది. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకే 1వ వచనములోనే సంఘం ఎత్తబడిపోయినది. చూస్తున్నారా? 1వ వచనం ఏమని ఉందో చూడండి. 4వ అధ్యాయం 1. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఏ సంగతులు అవి? మరి 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్న సంగతులు. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు.
ఏంటి 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు 7 సంఘ కాలాలై ఉన్నాయి. మరి 7 సంఘ కాలాలు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు, చూసారా, ఇప్పుడు పరలోకములో ఒక తలుపు తెరవబడతా ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము, అంటే సంఘకాలాల్లో ఏ స్వరమైతే విన్నాడో అదే స్వరాన్ని బూరధ్వని వలె పరలోకంలో వింటున్నాడు. ఏమంటున్నాడండి? మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇదేమై ఉంది? ఇక్కడికి ఎక్కి రమ్ము, ఎత్తబాటు. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కి రమ్ము అనే మాట ఉన్నది చూసారా? అదే ఎత్తబాటు అయి ఉన్నది. ఈ ఒక్క వచనం మీద పుస్తకం చెప్పాడు ప్రవక్త. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ భాగం అంతా ఈ ఒక్క వచనంతోనే ఉన్నది. ఒక్క వచనంతోనే ఆ బుక్ అంతా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుంటున్నారా? మీరు ఆ పుస్తకం చదవండి, మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వానిని నీకు కనపరిచెదను. హల్లెలూయా. అంటే ఇక అప్పటికి ఎప్పుడైతే వెళ్ళినదో మనం చూస్తా ఉన్నాము, ఇక కృపా సింహాసనం తీసేయబడుతుంది. ఇక ఆయనకి ఏం చూపిస్తున్నాడంటే తీర్పు సింహాసనం చూపిస్తున్నాడు. హల్లెలూయా. మెరుపులు, ధ్వనులు, ఉరుములు ఇవన్నీ సింహాసనంలో నుండి రావటము చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే వధువు ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పులు భూమి మీద కుమ్మరించబడతాయి. హానోకు ఎత్తబడిన తర్వాత ఏం జరిగినది? జలప్రళయం వచ్చినది. హానోకు ఎత్తబడినాక జలప్రళయం వచ్చిందా రాలేదా? ఆ అబ్రహాం శరీరం మార్చబడిన తర్వాత ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్ని వచ్చినది, తీర్పులు వచ్చి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎత్తబడిన తర్వాత ఇక భూమి మీద ఏం మిగిలి ఉందంటే శ్రమలు. 6వ ముద్ర స్టార్ట్ అవుతా ఉన్నది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపిస్తానంటున్నాడు. ఇక 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎంతమంది ఉన్నారు? ఒక ఆయనే. హల్లెలూయా. దైవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ముగ్గురు కాదయ్యా, ఒక్కరే అయి ఉన్నాడు. 3 సింహాసనాలు లేవు, ఒక సింహాసనమే ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క సింహాసనం నందు ఒక్కడే ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. సూర్యకాంతము రూబేన్ అయి ఉన్నది, పద్మరాగపు రాయేమో బెన్యామీన్ అయి ఉన్నది. మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు. ఈ మరకతము వలె ప్రకాశిస్తా ఉన్నది. మరకతము అంటే ఏంటి అంటే, ఈ మరకతము మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రకాశించే వర్షపు ధనుసు అంటే, వర్షపు ధనుసులో నుండి ఏమొస్తా ఉన్నాయి? వెలుగు వస్తా ఉంది, ప్రకాశిస్తా ఉన్నది. ఎలా ప్రకాశిస్తా ఉన్నదంటే మరకతము వలె. మరకతం అంటే పచ్చతో కూడిన పసుపుతో కూడిన పచ్చని రంగు. అంటే పసుపు పచ్చ. ప్రైజ్ ది లార్డ్. పచ్చ దేనికి సాదృశ్యం? జీవానికి సాదృశ్యం. ఆకు పచ్చగా ఉంటది, అది జీవంతో ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పచ్చ రంగు అక్కడ కనబడతా ఉన్నది. ఎందుకు? ఆయనే జీవాధిపతి కాబట్టి, ఆయనే జీవము కాబట్టి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జీవమే నేనేనని చెప్పి ఉన్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ 3వ వచనంలో మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుస్సు సింహాసనాన్ని ఆవరించి ఉన్నది అంటున్నాడు. అంటే ఇక్కడ సింహాసనము చూస్తున్నాడు, సింహాసనము దగ్గర వర్షపు ధనుసును చూస్తున్నాడు. అయితే ఈయన చూస్తున్నప్పుడు ఆఫ్ చూడటం లేదు, సగము చూడటం లేదు, వర్షపు ధనుసుని ఫుల్గా చూస్తున్నాడు.
హల్లెలూయా. ఫుల్లుగా చూస్తున్నాడు వర్షపు ధనుసు. అంటే మొత్తము ఆయన ఆ యొక్క ఆ యొక్క వర్షపు ధనుసు మొత్తము కూడా కప్పబడి ఉండటం చూస్తున్నాడు. హల్లెలూయా. సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. సింహాసనం సొగం ఆవరించిందని రాయలేదు. సొగభాగం వరకు ఆవరించింది, సొగభాగం లేదని చెప్పలేదు. సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. ప్రవక్త ఏం చెప్తున్నాడో ఇక్కడికి వద్దాం మనం. విమోచన దినం గతించిపోయినది, అదంతా గతించిపోయినది. కావున ఆయన అసలైన స్థితిలో కనిపించాడు. ఎవరు? దేవుడు అసలైన స్థితిలో కనిపించాడు. ఒక అపరంజి రంగులో కనిపించాడు. హల్లెలూయా. మరకతము లేక అపరంజి. హల్లెలూయా. అపరంజి అపరంజి దేన్ని అపరంజి అంటే ఏంటి? అది కూడా అంతే, పసుపుతో కూడిన పచ్చని రంగు. హల్లెలూయా. అపరంజి రంగులో కనిపించాడు. కేవలము సగం ప్రపంచము కాదు. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు చూడు, తూర్పున ఉదయిస్తున్నాడు, పశ్చిమాన అస్తమిస్తున్నాడు. ఇది నువ్వు చూస్తే తూర్పు నుంచి పశ్చిమం దగ్గరికి వచ్చేసేదలక సగమే. ఇంకా అక్కడ ఇంకా ఏమవుతుంది? ఇంకోవైపు వెలుగెళ్తా ఉన్నది. మళ్ళీ తూర్పుకు రావటానికి అది ఇంకొక సగమై ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? అందుకే ఇక్కడ అంటున్నాడు, అది కేవలం సూర్యుడు ఒకే సమయంలో ప్రపంచంలో సొగభాగమునకు మాత్రమే వెలుగుని ఇవ్వగలడు. ఒకే సమయంలో రెండు వైపులు ఇవ్వలేడు. ఇస్తాడా అండి? ఇప్పుడు ఇక్కడ మనకి రాత్రి ఉంది, కొంతమందికి పగలు ఉంటుంది. హల్లెలూయా. మనకి పగలుంటే కొంతమందికి రాత్రి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, సూర్యుడు ఒకే సమయంలో ప్రపంచంలో సొగమునకు మాత్రమే వెలుగివ్వగలడు. అదే విధముగా 7 సంఘకాలాల్లో నుండి వెలుగు లోకం మీదకు వస్తుంది. 7 దూతల వర్తమానము ద్వారాగా వధువు దగ్గరికి వాక్యం వస్తా ఉన్నది, వెలుగు వస్తా ఉన్నది, ప్రపంచానికి వెలుగు వస్తా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. సూర్యుడు ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తుకి. ఆయనకేం పేరు? నీతి సూర్యుడు అని పేరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. అది కేవలం సూర్యుడు ఒకే సమయంలో ప్రపంచంలో సొగభాగమునకు మాత్రమే వెలుగు ఇవ్వగలడు. గమనించారా? అది అలాగ వెళుతుంది. కానీ యోహాను పరలోకంలో ఆయన చూచినప్పుడు ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలి ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నాడు. అపరంజి రంగులు అంటే 2 రంగులను కలిపితే వచ్చే రంగులు. నీవు అపరంజి రంగును పొందుకోగలవు. అపరంజి రంగు సింహాసనము చుట్టూ ఉన్నది. అపరంజి రంగు అనేది సింహాసనము చుట్టూ ఉన్నది. ఓ మై, నేను మీకు చెప్పుచున్నాను, అది కేవలం మనము ముందుకు వెళ్ళుచున్నాం. 7 ఆత్మలు. నీకు 7 ఆత్మలు ఈ కాలంలో వచ్చాయా? సార్దీసు సంఘ కాలంలో 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. హల్లెలూయా. అంటే సార్దీసు సంఘకాలానికి దేవుడు తన్ను తాను ఎలా బయలుపరుచుకున్నాడు? 7 ఆత్మలుగా. ప్రజల్లా ఇక్కడ చూడండి, 7 ఆత్మలు, 7 రంగులు. వర్షపు ధనుసులో ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు. మీరు ఇక్కడ చూడండి, 7 రంగులు, 7 విమోచన నామాలు. యెహోవా ఇరే, యెహోవా రఫా. అబ్రహాం దగ్గర యెహోవా ఇరే, యెహోవాయే ఆ గొర్రె పిల్లని చూచుకును. అవునా? ఇసాకును బలిచ్చేటప్పుడు యెహోవా ఇరే అన్నాడా?
యెహోవా రఫ్ అంటే ఏంటి? స్వస్థపరచువాడు. హల్లెలూయా. యెహోవా నిషి అంటే యెహోవా నిషి అంటే యెహోవాయే ధ్వజము. యెహోవా షాలెం అంటే యెహోవాయే సమాధానం అని. యెహోవా రా అంటే ఏంటి? యెహోవాయే కాపరి అని. గొర్రెలకు మంచి కాపరి. అవునా అండి? తర్వాత యెహోవా సిద్కేను. అవునా అండి? తర్వాత యెహోవా షమ్మ. మొత్తం ఎన్నున్నాయి? 7 విమోచన నామాలు. వర్షపు ధనుసులో 7 రంగులు ఎలాగున్నాయో 7 విమోచన నామాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రజల మీరు జాగ్రత్తగా కనుక చూచినట్టయితే 7 రంగులు, 7 ఆత్మలు, 7 సంఘకాలాలు, 7 సేవకులు, 7 దూతలు అన్నమాట, 7 దీపములు, ప్రతి ఒక్కటి 7లోనే ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఈ 7 దగ్గర 7 దీపములు, 7 సంఘకాలాలు, 7 రంగులు, 7 విమోచన నామాలు, 7 ఆత్మలు, 7 దీపములు ఇవన్నీ ఎందుకు పెట్టాడు? ఆయన భార్య దగ్గర పెట్టాడు. ఈ 7 సంఘకాలాల్లో ఎవరు వస్తున్నారు? ఆయన భార్య సిద్ధపరచబడతా ఉన్నది, నిర్మించబడతా ఉన్నది. ప్రజల ప్రతి ఒక్కటి కూడా 7లోనే ఉన్నది. దేవుడు 7లో పరిపూర్ణుడు. దేవుడు 7లో పరిపూర్ణుడు. దేవుడు 6 దినాలు పనిచేశాడు, 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అవును కదండి? ప్రపంచము 6000 సంవత్సరాలుగా తయారు చేయబడినది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము నుండి నోవాహు దాకా 2000, నోవాహు నుండి యేసుక్రీస్తు దాకా 2000, యేసుక్రీస్తు నుండి ఇప్పటిదాకా 2000, మొత్తం కలపండి ఎంతో? 6000. ఇప్పుడు దేనిలోకి వెళ్తున్నాం? 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ దినం ఏమై ఉన్నది? 1000 ఏండ్ల పాలన అయి ఉన్నది. ఇక్కడ చూడండి, 6000 సంవత్సరాలు ప్రపంచము తయారు చేయబడినది. మరియు ఆ 7వ 1000 అంటే 1000 ఏండ్ల పాలన. ఆ 7వది ఏంటి? ఆ 1000 ఏండ్ల పాలన. ఇప్పుడు మనమంతా దేనిలోకి వెళ్తున్నామండి? 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్తున్నాం. అవును కదా? ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనమంతా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? సృష్టి యావత్తు కూడా దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నది? 1000 ఏండ్ల పాలనలోకే. ప్రజల ఇప్పుడున్న ఈ ప్రపంచం తీసేయబడబోతుంది. ఇప్పుడున్న ఈ లోకం పూర్తిగా సమూలముగా కాల్చివేయబడబోతుంది. ప్రజల మరి దేవుని బిడ్డల పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలు ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు శరీర మార్పు పొందుకొని ఎత్తబాటులోకి వెళ్తారు. వాళ్ళు ఉగ్రతలో ఉండరు. హల్లెలూయా. వాళ్ళు ఉగ్రతలోకి ఉండకుండా శరీర మార్పు పొందుకొని ఎత్తబాటులోకి వెళ్ళే వర్తమానం వచ్చిందా పాస్టర్ గారు? వచ్చినది. ఆ వర్తమానమే మనల్ని నడిపిస్తుంది. ఆ వర్తమానమే మనల్ని వెలిగిస్తుంది. ఆ వర్తమానమే మనల్ని లోకము నుండి వేరుపరుస్తుంది. ఆ వర్తమానమే నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది. ఆ వర్తమానమే నీ శరీర మార్పును కలగజేస్తుంది. పట్టుకుంటున్నారా? ఇక్కడ గమనించము, ఒక సగము వృత్తములో సగము కూడా ఇంకా తెలియబడలేదు. ఒక సగము వృత్తం అయితే తెలియపరచబడినది. అవునా అండి? నువ్వు చూడు, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా చూడు, సగము వృత్తము కనబడతా ఉన్నది. అంటే నువ్వు చూస్తే పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజ స్వరూపం. కొత్త నిబంధనలో ఉన్నదంతా ఏంటి? 7 సంకాలాలు కాదా? హల్లెలూయా. మరి 4 సువార్తలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో దాని గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. తర్వాత అపోస్తల కార్యాలు, తర్వాత మనం చూస్తా ఉన్నాము ఆ యొక్క 7 సంఘకాలాలు వచ్చేసాయి. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో వధువు సిద్ధపరచబడతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సగము వృత్తములో సగము కూడా ఇంకా తెలియపరచబడలేదు. సగము వృత్తములోనే సగము కూడా తెలియపరచబడాల.
పూర్తి వృత్తములో సగం తెలియపరచబడలా అంటల్లా ఆయన. ఏమంటున్నాడంటే ఇది ఇప్పుడు సగము వృత్తములో కనీసం సగం కూడా తెలియపరచబడలేదు అంటున్నాడు. రైతులా మరి చూసారా అండి, మరి ఆ యొక్క పూర్తి వృత్తం మనం తెలుసుకోవటానికి ఎంత ప్రత్యక్షత కావాలో. హల్లెలూయా. కనీసం సగము కూడా మనకి తెలియపరచబడలేదు అంటున్నాడు. సగము వృత్తములో సగము కూడా ఇంకా తెలియపరచబడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కార్యాలు దేనిని సూచిస్తున్నాయి? హల్లెలూయా. ఈ కార్యాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కార్యాలన్నీ మీరు చూడండి, దేన్ని సూచిస్తున్నాయి? నిర్గమాకాండము 23వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇప్పుడు నిర్గమాకాండం వైపు తిరుగుదాం. మీకు తెలుసు కదా, నిర్గమాకాండం అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నారు. మొదటి నిర్గమము. మొదటి నిర్గమమేనండి అది. 23 అధ్యాయం 13వ వచనం చూడమ్మా. నేను మీతో జాగ్రత్తగా 12 చదువు. 6 దినములు మీ పనులు చేసి ఏడవ దినం అనేది విశ్రాంతి దినం. దాని గురించే మాట్లాడుతా ఉన్నాడు. ప్రజలే మరి 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి దినమై ఉన్నది. దేవుడు కూడా ఏం చేశాడు? 6 దినాలు పనిచేశాడు, 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి కూడా 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళిపోవాలి. ప్రజల ఇప్పుడు మన పనులన్నీ ముగించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం 23:13లో మనం చూస్తున్నాము. మరియు హెబ్రీలకు రాసిన పత్రిక 6:12లో కూడా దేవుడు తనతోనే తాను నిబంధన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? హెబ్రీలకు రాసిన పత్రిక 6:12 తీయమ్మా. అమ్మ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసమ్మా. 6వ అధ్యాయము 12వ వచనం నుండి చూడమ్మా. 6:12 వచనం. హల్లెలూయా. ఇక్కడ నుంచి చదవమ్మా. 11 నుండి మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని. ఆసక్తి విషయంలో మాత్రం మీరు మాందులు అవ్వద్దు. తుదవరకు ఆసక్తిని కనపరచాలి. ఇది వరకు మీకు ఏమంటున్నాడమ్మా? ఇది వరకు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్టు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని. అంటే మొట్టమొదట వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఎటువంటి ఆసక్తినైతే మీరు కనపరుస్తున్నారో ఆ ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని. చివరి వరకు కూడా ఆసక్తి విషయంలో మీరు తగ్గిపోకూడదు, వాక్య విషయంలో తగ్గిపోకూడదు, మరి సన్నిధి విషయంలో తగ్గిపోకూడదు. తుదమట్టుకు మీరు ఆ ఆసక్తిని కనపరచాలని అపేక్షించుచున్నాను. 13వ వచనము. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా
నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు పొందింది? అబ్రహాము. ఆయన వాగ్దాన ఫలము పొందుకోవటానికి ఓర్పుతో సహిస్తున్నాడు. అన్ని శ్రమ వచ్చిన, హింస వచ్చిన, కరువు వచ్చిన. అబ్రహాముకు కరువు రాలేదనుకుంటున్నారా? కరువు వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టి, దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. అయినా గాని ఓర్పుతో సహిస్తున్నాడు ఆయన. ఆ వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన దేవుడని, ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, అవిశ్వాసం రానియకుండా విశ్వాసములో స్థిరుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, మనుష్యులు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. ఈరోజు మనుషులు అమ్మ తోడు అంటాడు, లేకపోతే ఎందుకు పిల్లలు అమ్మ నాన్న పెద్దవారు కాబట్టి వాళ్ళతో అంటారు. కొంతమంది ఏమంటారంటే పెద్ద గనులు గొప్పవారి పేరు మీద ఆయన మీద ఒట్టు పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు దేవుడే గొప్పవాడై ఉన్నాడు. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు భూమి మీద లేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. ప్రకటన 10లో ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకున్నాడా లేదండి? హల్లెలూయా. పరలోకమును అందులో ఉన్న వాటిని సృష్టించి, భూమిని అందులో ఉన్న వాటిని సృష్టించి, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని. ఎవరు ఆయన సృష్టించిన ఆయనే. ఆయన మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు. అబ్రహాం దగ్గర కూడా ఆయన మీదే ఒట్టు పెట్టుకున్నాడు. మన కాలంలో ప్రకటన 10లో బ్రహ్మాన్ దగ్గరికి దిగొచ్చినప్పుడు కూడా ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడమ్మా, ఇది చూడు, జాగ్రత్తగా చూడండి. 16వ వచనం, మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వాని ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. అవునండి, ఏదైనా గాని ప్రమాణమే. వివాదము విషయంలోను ప్రతి ఒక్క విషయం, వివాదాంశం యొక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఏమంటున్నాడమ్మా? పరిష్కారము చేయునది ప్రమాణమే. హల్లెలూయా. పరిష్కారము ప్రమాణమే అయి ఉన్నది. దేవుడే ప్రమాణం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎవరి నిమిత్తం దేని కొరకు ప్రమాణం చేస్తున్నాడు? ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడు చేస్తున్న ప్రమాణం ఏంటి? దేని కొరకు? హల్లెలూయా. ఇక్కడ మీరు చూచినట్టయితే అబ్రహాం దగ్గర దేవుడు ఏమని ప్రమాణం చేశాడంటే, వాగ్దానం చేసినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి, తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము అబ్రహాం సంతానానికి కూడా అదే ఆశీర్వచనం. అబ్రహాముకి మాత్రమే ఆశీర్వచనం అక్కడితోనే ఆగల, అబ్రహాం సంతానానికి కూడా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానము ఏమై ఉన్నదో పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ సంతానము నువ్వు చూస్తే భూమి మీదే ఉన్నది. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరయ్యా అంటే, చాలా మంది ఏమంటారంటే ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమే అబ్రహాం సంతానం అంటారు. హల్లెలూయా. కానీ అబ్రహాముకి ఇంకొక సంతానం ఉన్నది. హల్లెలూయా. అబ్రహాముకి ఇంకొక సంతానం ఉన్నది. ఇస్సాకు వాగ్దాన కుమారుడే, కానీ అబ్రహాముకి ఇంకొక సంతానం ఉన్నది. ఏంటి ఇంకొక సంతానం అంటే, అబ్రహాముకి ఇస్సాకు కాకుండా వాగ్దాన కుమారుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు పాస్టర్ గారు? ఇస్సాకు కాకుండా వాగ్దాన కుమారుడు ఉన్నాడా?
ఉన్నాడు. ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడా? ఎస్, యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు, వాగ్దాన కుమారుడు. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు మరి ఈ వాగ్దాన కుమారుడైనట్టయితే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన మనము కూడా, ఇప్పుడు ఆ వాగ్దాన కుమారుణ్ణి పొందిన మనము కూడా అబ్రహాము యొక్క ఆశీర్వచనానికి వారసులమవుతున్నాము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. నేను మీకు కొంచెం ముందుకు తీసుకెళ్లే ముందుగా ఇది పూర్తిగా చదివిన తర్వాత తీసుకెళ్తా. 16 వచనం, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు, వారు ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కరించుకునేటప్పుడు ఏంటంటే అది ప్రమాణమే. పరిష్కారం చేయునది ఏంటంటే ప్రమాణమే. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తన అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగ్రతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీషెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ప్రైజ్ లార్డ్. ఎవరు ప్రవేశించింది? యేసుక్రీస్తు. హల్లెలూయా. మీకు ఈ విషయము గనక మీకు అర్థమైతే, ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు విశ్వాసమును ఇప్పుడు మీరు చూస్తే దేవుని మీద దేవుడే రంగం మీదకి వచ్చి ఆయన బిడ్డల్ని రక్షించుకుంటున్నాడు. దేవుడే రంగం మీదకి వచ్చి ఆయన బిడ్డలని రక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇంకెవరైనా ఇస్తారా అండి? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఆయన బిడ్డ ఎవరో ఆయన బిడ్డకి ఆయనే పరిశుద్ధాత్మ ఇచ్చి ఆ వాగ్దానానికి వారసుడుగా చేసి ఆ నిత్య జీవానికి ఆ వారసులుగా ఆయనే చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. హల్లెలూయా. ఇక్కడికి రండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 13వ వచనంలో అబ్రహాము మరియు ఇస్సాకుతో మాట్లాడుచున్నప్పుడు తనకన్నా గొప్పవారు ఎవరూ లేనందున అక్కడే ఆయన అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. అది ఒక నిత్యమైన నిబంధన. అబ్రహాంతో నిబంధన చేశాడా? అబ్రహాము యొక్క నిబంధన నిత్యమైనదేనా? నిత్యమైనదంటే శాశ్వతమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఆదాముతో నిబంధన ఎలాంటి నిబంధన చెప్పండి? షరతులతో కూడిన నిబంధన.
నోవాహు దగ్గరికి వచ్చేసేదలకే షరతులతో కూడిన నిబంధన. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేదలకే షరతులు లేని నిబంధన. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తింటే చేస్తాం. హల్లెలూయా. ఆదాం దగ్గర దేవుడు చేశాడు కదండి, దాన్ని తినదు, జీవవృక్షమే భుజించమన్నాడు. అక్కడ షరతు ఉందా లేదా? షరతు ఉందా లేదా? అబ్రహాం దగ్గర, అదే ఆదాం దగ్గర షరతు ఉందా లేదా? షరతు ఉంది. నోవాహు దగ్గర కూడా షరతు ఉందా లేదా? ఉంది. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేసేదానికి షరతులు లేని నిబంధన. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అబ్రహాంతో చేసిన నిబంధన? దాన్నే మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా పట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ వర్తమానం ఇది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నిత్యమైన నిబంధన చేశాడు. ఎవరితో? అబ్రహాముతో. అవునా? నిత్యమైన నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు. ఒక నిబంధన ఎల్లప్పుడూ ప్రమాణము చేత చేయబడుతుంది. నిబంధన చేసే ముందు ఇరు పక్షాల వాళ్ళు కూడా ప్రమాణం చేయాలి. హల్లెలూయా. ప్రమాణము చేత అది స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కూడా ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణము చేత చేయబడుతుంది. కావున అక్కడ ఎవ్వరూ లేరు. ఉన్నారా? ఎవ్వరూ లేరు. నీకన్నా గొప్పవారి మీద నీవు ప్రమాణం చేస్తావు. నీ తల్లి మీదో నీవు ప్రమాణం చేస్తావు. నీ దేశం మీదో నువ్వు ప్రమాణం చేస్తావు. నీవు దేని మీదనో ప్రమాణం చేస్తావు. దేవుని మీద ప్రమాణం చేస్తావు. కానీ నీకన్నా గొప్పవారు లేనప్పుడు నువ్వు ప్రమాణం చేయలేవు. నీకంటే గొప్పవారు లేనప్పుడు ప్రమాణము చేయలేవు. ఆయన అక్కడ దేవుని కన్నా గొప్పవారు ఎవ్వరూ లేరు. ఉన్నారా అండి? లేరు. కావున ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు. దేవుడు తన మీద తానే ఒట్టు పెట్టుకున్నాడు కదండి. ఒట్టు పెట్టుకున్నాడా? ప్రమాణం చేస్తున్నాడు. తన మీద తానే. ఆమేన్. తన మీద తానే ప్రమాణము చేసుకొని ఆ నిబంధనను రూఢిపరిచాడు. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతతిని జాగ్రత్త చేస్తానని ప్రమాణం చేశాడు. ఓన్లీ అబ్రహామునేనా? నో. అబ్రహామును మాత్రమే కాదు, అతని సంతానమును కూడా జాగ్రత్త పరుస్తా. వారికి నిత్య జీవం ఇస్తాను. వారి గురించి శ్రద్ధ తీసుకుంటాను. వారి పక్షాన నిలబడతాను. అందుకే అబ్రహాము సంతానము పక్షాన మిఖాయేలు వచ్చి దానియేలు గ్రంథంలో నిలబడ్డాడా లేదా? అందుకే ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా అన్యజనుల దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడుతున్నాడా లేదా? ఇది అందరికి అర్థం కాదండి, అర్థమైన వాళ్ళు ధన్యులు. ప్రైజ్ లార్డ్. ఇది అబ్రహాం యొక్క సంతతికి, అబ్రహాం యొక్క సంతానానికి. ఇప్పుడు అబ్రహాం సంతానం ఇస్సాకు ద్వారా మాత్రమే కాదు, యేసు క్రీస్తు కూడా అబ్రహాం సంతానమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అవునా కాదండి? ఇప్పుడు యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు అయినట్లయితే, అబ్రహాం సంతానం అయినట్లయితే, మనము పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుట ద్వారా ఆ ఆశీర్వచనాలు మనకి కూడా అన్వయించబడతాయా? నీ సంతానమును జాగ్రత్త తీసుకుంటాను. ప్రైజ్ లార్డ్. అబ్రహాం యొక్క సంతతిని జాగ్రత్త చేస్తానని ప్రమాణం చేశాడు. అన్యజనులకు అబ్రహాం యొక్క సంతానం ఏమవుతుంది? ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వచ్చేదానికి అబ్రహాం సంతానం ఏమవుతుంది? హల్లెలూయా. నువ్వు శరీర సంబంధంగా ఏమైనా అబ్రహాంకు పుట్టావా?
నో. ఇప్పుడు అబ్రహాం సంతానం అన్ని జనుల దగ్గరికి వచ్చేదానికి ఏమవుతుంది? ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనమేమన్నా అబ్రహాం ద్వారా పుట్టిన బిడ్డలం కాదు మనం. అవునా? మనమేమన్నా అబ్రహాంకు పుట్టినాళ్ళమా? కాదు. మరి అన్ని జనుల దగ్గరికి వచ్చేదానికి అబ్రహాం సంతానం ఏమవుతుంది అని అంటూ ఏమంటున్నాడో చూడండి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమం. ఇది ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమే అబ్రహాం సంతానం అవుతుంది. పట్టుకుంటున్నారా అండి? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ఇది అబ్రహాం యొక్క సంతానం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం లేనివాడు కాదు. నువ్వు ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా నేను అబ్రహాం సంతానం నో 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 నో. పరిశుద్ధాత్మ బాప్తిజం కలిగి ఉన్నవాడే అబ్రహాం సంతానం. అంటే ఇలా చెప్పచ్చా? యేసును కలిగి ఉన్నవాడే అబ్రహాం సంతానం. ఎందుకంటే యేసు అబ్రహాం సంతానం కాబట్టి. యేసు అబ్రహాం సంతానం కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉన్నారో వారే అబ్రహాం సంతానం. పరిశుద్ధాత్మ లేకుండా అబ్రహాం సంతానముగా ఆ వ్యక్తి ఉండలేడు. ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారా? ఎంత ఎంత గొప్ప విషయాలండి. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా అండి? మరి అబ్రహాం సంతానంగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఆయన బిడ్డలు కలిగి ఉండాలని, ఆయన బిడ్డల పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటాం మనం? హల్లెలూయా. మీ అందరూ చూసినట్లయితే పరిశుద్ధాత్మ మనం అందరం ఎలా పొందుకుంటాము? నీటిలో బాప్తిజం తీసుకోవటం ద్వారాగా. నీటిలో బాప్తిజం తీసుకోవటం ద్వారాగా అయినట్లయితే నీటిలో బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకొని ఉండాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి మనమందరము బాప్తిజం పొందితేమని మీరు ఎరగరా? ఒక్క ఆత్మ ద్వారా ఒక శరీరములోనికి. హల్లెలూయా. ఆ ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము ఆయనలో భాగమవుతున్నాము, ఆ శరీరములో భాగమవుతున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలపు వర్తమానము మీకు బయలుపాటు రావాలి. ఆ కాలపు వర్తమానం బయలుపాటు లేకుండా నీకు పరిశుద్ధాత్మ లేనట్టే. ప్రైజ్ లార్డ్. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులకు అబ్రహాం యొక్క సంతానము ఏమవుతుంది? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. అన్ని జనుల దగ్గరికి వచ్చేదలకే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. అది అబ్రహాం యొక్క సంతానం. తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు, నేను వారిలో ప్రతి ఒక్కరిని పైకి లేపుదును. హల్లెలూయా. నేను వారికి నిత్య జీవం ఇత్తును మరియు వారిని తిరిగి భూమి మీదకి పంపిస్తాను. ఆలోచించుటకు మనము ఏమి కలిగి ఉన్నాము? హల్లెలూయా. వారిని తిరిగి భూమి మీదకి పంపిస్తాను. ఈ విషయాలు ఎంతమంది జాగ్రత్తగా చూస్తున్నారండి? కావున మనం ఆయనను ఆకుపచ్చ అపరంజి రంగులు కలిగిన వృత్తములో చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు చూస్తే అపరంజి మీరు చూసారండి? మరకతము సింహాసనమును ఆవరించి ఉందా? హల్లెలూయా. మరకతము లేక అపరంజి. అపరంజి అంటే ఆకుపచ్చ. ఇక్కడ మీరు చూడండి, అపరంజి రంగులో కలిగిన వృత్తములో చూస్తున్నాం. ఈ ఆకుపచ్చ దేనిని ప్రతిబింబిస్తుంది? జీవమును. ఆకుపచ్చ ఎల్లప్పుడూ పచ్చనిదే, అది ఎల్లప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది. అదే జీవం. దాని అర్థం ఏమిటి? దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, వెనుక ఆది కాండంలో వాగ్దానం చేశాడు. అదేమిటంటే ఆయన వర్షపు ధనస్సును ఆకాశంలో ఉంచాడు. ఆకాశంలో ఏముంచాడు?
నోవాహు దినాలలో ఆకాశంలో ఏముంచాడు? వర్షపు ధనస్సు ఉంచాడు. 7 రంగులతో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఏంటి? ఆ వర్షపు ధనస్సు ఏమి ప్రతిబింబిస్తున్నాయి? ఆకుపచ్చ, పసుపుతో కూడిన వర్ణాన్ని ప్రకాశిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు పట్టుకుంటున్నారా? జీవాన్ని ఇస్తున్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూడండి, అబ్రహాం భార్య దగ్గరికి వచ్చేదలకి అబ్రహాము భార్య, అబ్రహాము వాళ్ళిద్దరు ఎలా ఉన్నారండి? బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు, ఫలించలేని స్థితిలో ఉన్నారు. ఆమె గొడ్రాలై ఉన్నది. కానీ జీవం ఎప్పుడైతే దిగొచ్చినదో, ఎండిపోయిన ఆయన ఆమె యొక్క గర్భము కూడా తిరిగి మరలా సారం పొందుకొని ఉన్నది. శారా గర్భం సారం పొందుకుందా లేదా అండి? యవన వయసులోకి మార్చబడినదా లేదా అండి? అతి పరిశుద్ధ స్థలములో అహరోని యొక్క ఆ చేతి కర్ర, ఎండిపోయిన కర్ర అతి పరిశుద్ధ స్థలములో వేయబడినప్పుడు అది తిరిగి మరలా చిగిరిచ్చింది, జీవం పొందుకున్నది. ఎండిన మన బతుకులను కూడా జీవముతో నింపుతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న అదే దేవుడు, ఆ వర్షపు ధనస్సు కలిగి ఉన్న అదే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం శారాలు జీవం పొందారు. ఈ రోజు చివరి కాలంలో 7 నక్షత్రాలు, 7 ఆత్మలు కలిగిన ఆయన ఈ చివరి దినాల్లో వధువు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి వధువు జీవం పొందుకుంటున్నది. తిరిగి వధువు జీవం పొందుకుంటుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు గ్రహించుదురు కాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. దాన్ని అర్థమేమిటి? దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వెనుక ఆది ఖండంలో వాగ్దానం చేసి ఉన్నాడు. అదేమిటి? వర్షపు ధనస్సు ఆకాశంలో ఉంచాడు. ఆయన నీటితో మరెన్నడూ ప్రపంచాన్ని నాశనం చేయను అని చెప్పాడు. మరి ఆయన తన మీదే ప్రమాణం చేసుకున్నాడు. అది ఏమిటంటే అబ్రహాం యొక్క సంతానం అంతటిని పైకి లేపుతానని, వారు చనిపోయినా గాని లేపుతానని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు అబ్రహాం సంతానముగా. యేసుక్రీస్తు లేపబడ్డాడా? పాత నిబంధనలో భక్తులు చనిపోయారు. మరి పాత నిబంధనలో భక్తులందరూ లేపబడ్డారా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధులు తెరవబడలేదా? నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేపబడలేదా? అనేకులకు కనబడలేదా? ఇదంతా మొదటి రాకడలో జరగలేదా? ఇప్పుడు అబ్రహాం సంతానం ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన 7 సంఘకాలాల్లో ఉన్న వధువు కూడా తిరిగి చనిపోయినా గాని నిద్రించినా గాని లేపబడుతుంది. అదేమిటంటే అబ్రహాం యొక్క సంతానం అంతటినీ పైకి లేపుతానన్నాడు. మరి ఈ ప్రపంచమంతా కుదుపు కలిగి తీర్పును కలిగి ఉంటుంది. ప్రపంచం మొత్తము కూడా తీర్పుంది ప్రపంచం మీద. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని దేవుడు కుదుపుతున్నాడు. తిరిగి ఇది 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళాలి. ఇప్పుడు సాతాను ఏదైనా తీసివేయబడాలి. మానవ ప్రభుత్వాలు తీసేయబడాలి. మానవుల పరిపాలన తీసేయబడాలి. దేవుడు పరిపాలన రావాలి భూమి మీదకి. అంటే ఇప్పుడు దాకా అవినీతితో మానవుల పరిపాలన ఏలుబడి చేస్తా ఉన్నది. దీనికి అంతం వచ్చింది. అది చెప్పటానికి కాలపు వర్తమానం వచ్చి ఉన్నది. ఈ మానవుల యొక్క పరిపాలనకి అంతం వచ్చి ఉన్నది. మీరు చూడండి, ఒక్కసారి చూడండి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథము ఒక్కసారి అమ్మా 8వ అధ్యాయమా, ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథం ఈ లోక రాజ్యాలన్నీ ప్రభు రాజ్యాలన్నీ ఒక్కసారి 11వ అధ్యాయం అమ్మా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. 2వ శ్రమ గతించెను. మనం ఎక్కడున్నామో తెలుసా మీకు?
రెండవ శ్రమకి మూడవ శ్రమకి మధ్యలో ఉన్నాం. మనం ఎత్తబడిన తర్వాత మూడవ శ్రమ వస్తుంది. అవునా? మీకు తెలుసా 3 అయ్యోలు 3 శ్రమలు. మొదటి అయ్యో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ అయ్యో రెండవ ప్రపంచ యుద్ధం. అయిపోయిందా? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిందా? రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానికి మూడవ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఉన్నాం. భూమి యావత్తు మొత్తము కూడా 3 ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి భూమి మీద. ఆల్ రైట్, 2 నెరవేర్చబడ్డాయి. ఇంకా 3వది ఒక్కటే ఉన్నది. అదే 3వ ప్రపంచ యుద్ధము. దాని కొరకే భూమి ఎదురు చూస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక రాజ్యము ఏమంటున్నాడమ్మా? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఇదే జరగబోతుంది 7వ బూర కింద. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము ఎంత సంపాదించుకున్నా మొత్తం వదిలిపెట్టక తప్పదు కదండి. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకోండి, కాలానికే ముగింపు వచ్చింది. అందుకే ప్రకటన 10లో వచ్చిన ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, నిబంధన చేశాడు, తన మీదే తాను ఒట్టు పెట్టుకున్నాడు. ఇక సమయం అనేదే లేదని ఒట్టు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అంతా ముగింపండి. జాగ్రత్తగా పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన వారమై ఉన్నాం. అబ్రహాం యొక్క సంతానాన్ని లేపుతానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అబ్రహాం సంతానము గురించి ఆయన శ్రద్ధ వహిస్తా ఉన్నాడు. ఓన్లీ ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమే కాదు, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానము కూడా. కొత్త నిబంధన ఏంటండి? యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూస్తున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము నుండి అందరూ తీయండమ్మా, జాగ్రత్తగా చూడండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన ఇతడు అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోదాను కన్నాడు. ఇట్లా చివరి దాకా వస్తే మీరు చూడమ్మా, ఎక్కడ దాకా వస్తారంటే 11 నుంచి చూడమ్మా. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యొకన్యానును ఇక్కడ ఎంత చెప్పుకుంటా వస్తూ 17 దగ్గరికి రామ్మా. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరాలన్నీ 14 తరాలు. 14 పట్టుకుంటున్నారా? కౌంట్ చేయండి. 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు ఇది ఇంకొక 14 తరాలు. అవునా? ఇప్పుడు 14 ఎంత? 14 24 28 తరాలు. ఇంకా నెక్స్ట్ బబులోనుకు కొనిపోబడిన కాలము మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అప్పుడు లెక్కండి, ఎన్ని తరాలు వచ్చినాయి? 3 14లండి. 14 14 14 అంటే ఎన్నైనాయి? ఎన్ని తరాలు వచ్చినాయి? 3 14 14 3 ఎంత అండి?
36 అయ్యా దాదా 32 42 తరాలు. ఎన్ని తరాలు? యేసుక్రీస్తు వచ్చేదలకే 40. హల్లెలూయా. మొత్తం ఎన్ని తరాలని? తర్వాత తరాలు రాయబడ్డాయా? తర్వాత తరాలు రాయబడ్డాయా అండి? జాగ్రత్తగా పట్టుకోండి. 42 తరాలు. హల్లెలూయా. 42 తరాలు. తర్వాత యేసుక్రీస్తు కాలం నుంచి ఇప్పటికీ ఎన్ని తరాలు చెప్పండి? నేను సంవత్సరాలు అడిగానా? అమ్మ అది కాసేపు కట్టే అమ్మా. ప్రజల జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాము మొదలుకొని ఏమంటున్నాడమ్మా? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు. యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే 42 తరాలు వచ్చినాయి అక్కడికి. అక్కడి నుంచి తరాలు కనపడుతున్నాయా? ఈ తరాలన్నిటిలో వంశావళి ఉందా? ఈ 42 తరాల్లో ఎవరెవరికి పుట్టారో ఉందా లేదా? ఉంది కదండి. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోదా. అంటే ఏంటండి? వాళ్ళ వంశావళి. ఎవరికి పుట్టారు, ఎవరికి పుట్టారో వస్తా ఉందా లేదా? ప్రజలా పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. 42 తరాల తర్వాత ఇక నీకు తరాలు కనపడతల్లా. అక్కడ ఏం కనపడుతుందంటే సంఘకాలాలు వచ్చేసాయి. ఎన్ని సంఘకాలాలు వచ్చాయంటే 7 సంఘకాలాలు వచ్చాయి. క్రీస్తు తర్వాత 7 సంఘకాలాలు వచ్చాయి. అంటే 42 ప్లస్ ఒక 7. 7 సంఘ కాలాలలో పౌలు గుంపున్నారు, ఐరేనస్ గుంపున్నారు, మార్టిన్ వర్తమానం కింద పుట్టినోళ్ళు ఉన్నారు, కొలంబా వర్తమానం కింద పుట్టినోళ్ళు ఉన్నారు. అట్ట 7వ సంఘకాలమైన విలియం మ్యారియన్ బ్రనహాం యొక్క వర్తమానం కింద పుట్టిన జనాంగం ఉన్నారు. మనమంతా కానీ వాక్యానికి పుట్టిన బిడ్డలమై ఉన్నారు. ఇక్కడ మనకి 7 నాయకులు కనబడుతున్నారు. ఆ 7 నాయకులనే 7 నక్షత్రాలుగా 7 దూతలుగా పెట్టాడు. హల్లెలూయా. అప్పటికి ఎన్ని? 42 ప్లస్ ఒక 7, 49. 50 జూబ్లీ అప్పుడు ఆయన దిగొచ్చేశాడు. 50 ఏంటి? సునాదనమై ఉన్నది. పెంతుకోస్తు దినము 50 అయి ఉన్నది. అగ్ని జ్వాలల వంటి 4లుగా విభాగించుకొని పరిశుద్ధాత్మ దిగొచ్చి ఉన్నది. హల్లెలూయా. 50 పట్టుకుంటున్నారా? అది మహాజూబ్లీ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి 7వ ప్రతి 7 కూడా జూబ్లీ అయి ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు మీకు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేద్దాం మనం. ఈ యొక్క అబ్రహాం సంతానాన్ని గురించి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. 7 సంఘ కాలాల్లో కూడా అబ్రహాం సంతానం ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నది. పైకి లేపుతున్నాడు. మరియు ఈ ప్రపంచమంతా కుదుపు కలిగిన తీర్పును కలిగి ఉంటుంది అంటున్నాడు. ఆ తీర్పులను మనము రాబోయే పాఠములో పొందుకుంటాం. ఆ తీర్పులు మనము ఆ రాబోయే పాఠం అంటే ఇప్పుడు 3వ పుస్తకం ఉంది, ఇది 2వ పుస్తకం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 2వ పుస్తకం ఇది. రాబోయే పాఠాలు పొందుకుంటామంటే నెక్స్ట్ ఇంకొక వర్తమానం, ఇంకొక బుక్ ఉంది. ఆ బుక్ అంతా తీర్పుల గురించి అయి ఉన్నది. అవునా? ఆ తీర్పులను మనం రాబోయే పాఠంలో పొందుకుంటాం. ఈ ప్రపంచం ఎక్కడ ఎగిరి పడుతుందో, లేక కాలిపోతుందో, అగ్ని పర్వతముగా మారిపోతుందో మీకు చూపిస్తాను.
అంటే ఈ ప్రపంచం కాలిపోబోతుందా పాస్టర్ గారు? పేతురు కూడా రాశాడా దాని గురించి? యోహాను కూడా రాశాడా దాని గురించి? పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయము కాబోతున్నాయని పేతురు రాయలేదా అండి? ప్రైజ్ ది లార్డ్. యోహాను ప్రకటన గ్రంథంలో కూడా రాయలేదా అండి? ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. కొంచెం ఎక్కడ కాలిపోతుందో మరియు అగ్ని పర్వతముగా మారుతుందో మీకు చూపిస్తాను. మరియు ముక్కలుగా పేలిపోతుంది. ఈ ప్రపంచం ఏం కాబోతుంది? ముక్కలుగా పేలిపోతుంది. మరియు ప్రతి ఒక్కటి తలక్రిందులవుతుంది. ప్రతి ఒక్కటి, ద్వీపము కూడా కదిలిపోతుంది. ద్వీపం అంటే లాందర్ కాదు. ఏంటి ద్వీపాలంటే? ఐలాండ్స్. మనము దీపం మీద ఉంటున్నాం, ఐలాండ్స్. ఈ దీపములు కూడా కదిలిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు చూడు, ప్రతి ఒక్కటి తలక్రిందులు అవుతుంది కానీ ఆయన దాన్ని నాశనం చేయును అని ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు. దీన్ని తుడిచిపెడతానని దేవుడు తన మీద తానే ప్రమాణం చేసుకొని ఆయన మరలా దాన్ని మెత్తనిదిగా చేశాడు. హల్లెలూయా. మెత్తనిదిగా చేయటం అంటే సారవంతమైన దానిగా చేస్తున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏమిదని ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, అవినీతితో, పాపముతో నిండిపోయి ఉంది కదండి భూమి అంతా. దీన్ని మారుస్తున్నాడు, మరలా 1000 ఏండ్ల పాలన కొరకు మెత్తదిగా చేస్తున్నాడు. హల్లెలూయా. 1000 ఏండ్ల పాలన కోసము ఆయన తన పిల్లలను భూమి మీద ఉంచుతాడు. ఉగ్రత టైంలో పిల్లలు భద్రపరచడానికి తీసుకెళ్తున్నాడు. ఈ భూమి మీద నుండి తీసుకెళ్లిపోయి భద్రపరుస్తున్నాడు. ఉగ్రత భూమి మీద కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా అండి? వర్షం వస్తుందనుకో, తుఫాను వస్తుందనుకో, పక్షిరాజు తన బిడ్డలని గూళ్ళోకి తీసుకెళ్లిపోతుంది. తుఫానుకు పైగా తీసుకెళ్లిపోతుంది. అవునా కాదా? అలాగే దేవుడు ఆయన బిడ్డలని తీర్పులో ఉంచటల్లా పైగా తీసుకెళ్లిపోతున్నాడు. హల్లెలూయా. తన పిల్లలను భూమి మీద మరలా తీసుకొని వస్తాడు. ఇదంతా ఉగ్రత అంతా తీరిన తర్వాత భూమి మీదకి తీసుకొస్తాడు. ఓ మై, రాబోయే ఆ 1000 ఏండ్ల దినము కొరకు నేను సంతోషముగా ఎదురు చూస్తున్నాను. ఆశీర్వదించబడిన ప్రభు వచ్చినప్పుడు మరియు తన కొరకు ఎదురు చూసే వధువును తీసుకెళ్తాడు. ఓ నా హృదయము ఆశించుచున్నది, మధురమైన విడుదల దినముకై ఏడ్చుచున్నది. మన రక్షకుడు భూమి మీదకు మరలా వచ్చినప్పుడు మనము ఆ దినము కొరకు ఎంతో ఆశతో ఉన్నాము. ఆ గొప్ప 1000 ఏండ్ల పాలన వస్తుందని ఆయన మనకు వాగ్దానం చేశాడు. మరియు మరొక సంగతి ఉన్నది. ఆయన చుట్టబడుటకు కారణం ఏమిటంటే ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు. ఆయన తన నిబంధనను నెరవేర్చుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు. ఆయన నిబంధన చేశాడు. ఆయన నిబంధన నెరవేర్చటానికి రంగం మీద ఆయనే నిలబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాంతో నిబంధన చేశాడా? బ్రహ్మాంతో నిబంధన చేశాడా? మరి ఆ నిబంధన నెరవేర్చటానికి ఆయనే రంగం మీద ఉన్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగా. నెక్స్ట్ వారం 88వ పేరా చూసుకుందామండి. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. మరి నెక్స్ట్ వారము 24 పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నది. చాలా అద్భుతమైన వర్తమానం అండి. ఎంతమంది సంతోషిస్తున్నారు చెప్పండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.